ఒంగోలు మండల పరిషత్ కార్యాలయ సమావేశ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒంగోలు యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఒంగోలు ఎంపీడీఓ రాజశేఖర్, రూరల్ తహసీల్దార్ నాయిబ్ రసూల్, ఉపాధి హామీ పథకం ఏపీఓ బత్తుల నాగేశ్వరరావు, మార్కాపురం ఎంపీడీఓ బాలచనేలు సంయుక్తంగా కేక్ కట్ చేశారు. అనంతరం లోకరక్షకుడు యేసుక్రీస్తు పుట్టుక గురించి వివరించారు. ప్రేమ త్యాగాలకు ప్రతీక యేసుక్రీస్తు అన్నారు. ప్రభు చెప్పిన బోధనలు ఆచరిస్తే ప్రపంచమంతా శాంతి నెలకొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. ఏం చెప్తారంటే, యేసుప్రభువా అన్నీ నాకు సమకూర్చకు, నేను నిన్ను మర్చిపో, కొన్ని గొడవ పెట్టండి. అది ఎందుకన్నా ఎవరు చెప్పలేకపోయారు. ప్రపంచమంతా చేసుకునే పండుగ క్రిస్మస్. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదండి. అది చాలా గొప్ప విషయం. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఆఫ్టర్ డెత్. ఆయన మీదనే ప్రపంచం నడుస్తున్నారు. కాబట్టి యేసుప్రభు గురించి ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే అవుతుంది. యేసుప్రభుని ఎంతో మనసులో ధ్యానం చేసుకుంటే ఎంతో బెనిఫిట్ వస్తుందని నాకు తెలుసు. నేను కూడా చర్చకి వెళ్ళాను. నేను కూడా యేసుప్రభుని ప్రార్థిస్తాను ప్రతిరోజు. నేను బస్సు ఆర్ట్ హౌస్ దగ్గర దిగుతాను. దిగగానే టౌన్ చర్చి చూసి నమస్కారం పెట్టుకొని ఆఫీస్కి వెళ్తాను. కాబట్టి ఈ రాబోయే క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రపంచ దేశాల్లో ఎవరికి ఎలాంటి హాని కలగకుండా కాపాడమని ఇప్పుడు మీరు ఒకసారి గమనించినట్లయితే స్టార్ను చూస్తూ ఉన్నారు. క్రిస్మస్ వచ్చిందంటే స్టార్ అక్కడ పెడతా ఉన్నారు. ఈ స్టార్ అక్కడ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఉంది, ఆ స్టార్ యొక్క ప్రత్యేకత ఏంటి క్రిస్మస్ ఒకసారి గమనించినట్లయితే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు జ్ఞానులు అని చెప్పుకున్నామో, ఆ జ్ఞానులు ఖగోళ శాస్త్రం ఏదైతే ఉందో, ఈ ఖగోళ శాస్త్రాన్ని మొత్తాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు జ్ఞానులు. ఈ జ్ఞానులకి వెలుగు కనిపించడం జరుగుతూ ఉంది. సో ఒక స్టార్లా అదే ఒక నక్షత్రం. ఈ నక్షత్రం ఎందుకు కనిపించిందంటే, ఈ లోకంలో ఈ పాపం రక్షించడం కోసం, ఇప్పుడు ఏవైతే ఒక ఇజ్రాయెల్ దేశంలో ఉన్న హేరోదు రాజు ఈ ప్రజలు ఏ రకంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో, వాళ్ళ మొత్తాన్ని రక్షించడం కోసం ఒక మన యేసు జన్మించాడన్న ఒక సందేశం పంపించడం కోసం ఆ స్టార్ ఆకాశంలో మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ స్టారు ఇప్పుడు ఇది ఎందుకు కనిపించిందని దేవదూత ఒక విషయం వాడికి కన్వే చేస్తుంది అనమాట. ఈ రకంగా మనం లోకాన్ని రక్షించడం కోసం ఒక యేసుక్రీస్తు మనకి జన్మనిచ్చి ఉన్నాడు, యేసుక్రీస్తు పుట్టి ఉన్నారు అని ఒక ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.